హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈరోజు మనము నెక్ విడ్త్ గురించి తెలుసుకుందామండి. జాకెట్కి అతి ముఖ్యమైనది నెక్ విడ్త్, నెక్ డీపు ముఖ్యమైన పాయింట్ అండి. కప్పు పొడవు, ఆర్మ్ హోలు, ఈ మూడు ముఖ్యమైన పాయింట్లు. దాంట్లో ఫస్ట్ నెక్ విడ్త్ గురించి, ఫస్ట్ పాయింట్ గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు అందరూ వేసుకునే, జనరల్గా వేసుకునే నెక్ కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి ఎంత పెట్టుకోవాలనేది చూద్దాము. జనరల్గా వేసుకునేది వచ్చి 2.5 ఎవరికైనా. ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ, ఒంటి నిండా వేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళకంతా వేసుకునేది వచ్చి 2.5, 8. 2.5కి 2.5 పైన ఒక పాయింట్ పెట్టారంటే వాళ్ళకి 2.5, 2.5 పాయింట్ పైన, ఒక పాయింట్ పైన పోతుంది. వాళ్ళకి 2.5, 8. ఒక 2 ముక్కలు పెట్టుకున్నారనుకోండి, 2.5 పెట్టుకున్నారంటే 2 ముక్కలు పోతుంది. మీరు కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచు తక్కువే పెట్టుకోవాలి. మీరు 3కి పెట్టుకోవాలనుకుంటున్నారా, 3.5కి పెట్టుకోవాలనుకుంటున్నారా, 2.5 పెట్టుకోవాలనుకుంటున్నారా, ఎంత పెట్టుకున్నా 1/2 ఇంచు ఫస్ట్ లోపలికి పెట్టుకోవాలా. అప్పుడు మీరు కటింగ్ చేసి కుట్టే లోపల 3 ఇంచులకు పోతుంది. 2.5, 2 ముక్కలు పెట్టుకునే వాళ్ళు 8.5 ఇంచు కూడా డీప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2.30 పెట్టుకుంటే 3 ఇంచులకు పోతుంది చూడండి. వాళ్ళు 9, 9.5తో కూడా డీప్ పెట్టుకోవచ్చు. 3 ఇంచులు మరీ బ్రాడ్గా వేసుకుంటారు, వెడల్పుగా వేసుకునే వాళ్ళకి వాళ్ళు 10 ఇంచులు కూడా డీప్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా కూడా మరి బ్రాడ్ వెడల్పుగా పెట్టుకునే వాళ్ళు కానీ 2.5 నుంచి ఏ నెక్ సైజు పెట్టుకోవాలన్నా, నెక్ డీపు ఇక్కడ వెడల్పు పెరిగే కొద్దీ డీపు దిగాల. ఇలా డీపు దిగకుండా వెడల్పు పెట్టేసి కొంతమంది వేసుకో ఉంటారు, ఇక్కడ వెడల్పు పెట్టేస్తారు, ఇక్కడ డీపు దించరు. డీపు దించకపోతే ఏమవుతుందంటే జాకెట్టు ఇట్లా విరబడిపోతుంది, ఇట్లా జారిపోతుంది, షోల్డర్ జారిపోతుంది, నిలవదు. ఇది కూర్చోవాలి కదండి. ఇప్పుడు ఈ వెడల్పు పోయే కొద్దీ ఈ డీప్ దిగితేనే, మీకు లోతు ఉంటేనే కూర్చుంటుంది ఒంటిపైన జాకెట్టు. అందువల్ల ఈ వెడల్పు పెరిగే కొద్దీ డీప్ కూడా దిగాల. ఈ ముఖ్యమైన పాయింట్. రెండోది, ఇప్పుడు వెడల్పు పెట్టుకుంటాం కదా, వెడల్పు పెట్టుకున్నప్పుడు ఇక్కడ 2.5 పెట్టినాం అనుకోండి, ఇక్కడ 3 పెడతారు. కొంతమంది చాలా వెడల్పుగా అందంగా ఉంటుందని 3, 3.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఈ కటా నుంచి లాస్ట్కి ఇట్లా క్రాస్గా తీస్తాం చూడండి. ఇలా 2 ముక్కలు పెట్టినారనుకోండి, 3 పెడతారు. 2 ముక్కలు కాదు, 2.5 పెట్టి ఇక్కడ వెడల్పుగా ఉంటే బాగుంటుందని 3 పెడతారు. ఇప్పుడు 7 నుంచి ఇట్లా క్రాస్ తీసినామంటే ఏమవుతుందంటే 7 నుంచి వెడల్పు వచ్చేస్తుంది. 7 నుంచి వెడల్పు వచ్చేస్తుందంటే ఇక్కడ మనకు వెనకల బోన్ ఉంటుంది కదా, కరెక్ట్గా అక్కడికి ఏమవుతుందంటే ఇట్లా జారిపోతూ ఉంటుంది జాకెట్టు. పిన్ వేసుకునే పక్క కరెక్ట్గా ఉంటుంది, ఈ పక్క జారిపోతూ ఉంటుంది. దానికి కారణం అదే. డీపు పెరిగే కొద్దీ మనం ఏం చేయాలంటే 3 భాగాలు లెవెల్గా ఒకేలాగా రావాలా. 4వ భాగం దిగుతుంది చూడండి, అక్కడ మాత్రమే క్రాస్ తీసుకోవాలి. తీసుకున్నాను చూడండి, అక్కడ మాత్రమే క్రాస్ తీసుకుంటే అందంగా ఉంటుందండి జాకెట్, అందంగా ఉంటుంది, జారిపోదు. ఏమండి, దాన్ని వేసుకుంటే చూసేదాన్ని కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డీప్ తీసుకోవాలా. ఇప్పుడు 2.5 పెట్టినారనుకోండి షోల్డర్ సైజు, డీప్ నెక్ సైజు 2.5 పెడితే షోల్డర్ సైజు కూడా 2.5. ఇది జనరల్గా వేసుకుంటారు కదా, ఒంటి నిండా వేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి 2.5 పెట్టు. కొంచెం లావుగా వేసుకునే వాళ్ళు కూడా 2.5, 2 ముక్కలు పెట్టుకున్నా ఇక్కడ 2.5 షోల్డర్ సైజు పెట్టుకోవచ్చు. వాళ్ళకి 5.5 దాకా కూడా దిగుతుంది. ఇది 2.5, 2 ముక్కలు పెట్టారనుకోండి, ఇది 2.5, 5.5, 5.5, 5.5 దాకా దిగుతుంది. 4 ముక్కలు, 4, 5, 5.5, 5.5 దీని వరకే షోల్డర్ సైజు ఉంటుంది. ఇంకా అంతకుపైన షోల్డర్ సైజు వచ్చిందంటే వాళ్ళు కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళకి మాత్రం ఇంకా అంతకుపైన పెరుగుతుంది. ఇది కూడా షోల్డర్ సైజు ఎంత పెట్టుకోవాలనే దానికి పర్ఫెక్ట్ కొలత. 4 ముక్కలు, 5, 5.5, 5.5 దీని వరకే ఉంటుంది. మళ్ళీ బోట్ నెక్లకి వేరే మారిపోతుంది, అది నెక్ సైజు వేరే. దీని వరకు మాత్రం మామూలుగా మనం వేసుకునే సైజుకే ఈ కొలతే పెట్టుకోవాలి. ఈ డీప్ కొలత పెట్టుకున్నప్పుడు
నేను ఇది పర్ఫెక్ట్గా గమనించి దీన్ని ఇలా డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళాక మనం కప్పు పొడవు గురించి, ఆర్మ్ హోల్ గురించి తెలుసుకుందాము. మా వీడియోని చూస్తామండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మీకు ముందు వీడియోల్లో ఇంకా వివరంగా చెప్పేదానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.